తన హృదయంలో నొచ్చుకునేను బాధ. పరలోకపు తండ్రికి తన పిల్లలు దూరం అయిపోతున్నారన్న బాధ, కక్షలతో పగలతో రగిలిపోతున్నారనే బాధ. అందుకే సహనాన్ని నేర్చుకోమంటున్నాడండి, సహనాన్ని కలిగి జీవించమంటున్నాడు అండి. యేసుక్రీస్తు వారు అదే సహనాన్ని భూమి మీదికి వచ్చి చూపినందుకు ఈ సమాజం ఆయన చంపినా, సిలువేసినా, దూషించినా, చెయ్యని నేరాలు ఆయన మీద మోపినా భరిస్తూ ఉన్నాడండి. మనం కూడా నేర్చుకోవాలి. వారిద్దరిని చూచి మనం అనేక సంగతులను నేర్చుకోవాలి, పాఠాలు వారి నుంచి. నా తండ్రి ఎంత సహనశీల, ఆయన పంపిన కుమారుడు ఎంత సహనశీల. మరి క్రైస్తవులుగా ఎంతమంది మీద పగలు, మనలో కూడా ద్వేషాలు రగిలిపోతున్నాయి. పేరుకు క్రైస్తవులు, క్రీస్తును నమ్ముకున్నామని చెప్పుకుంటున్నాం, బాప్తీసాలు తీసుకున్నాం, కానీ ఎందరినో చూసి మనకు ద్వేషం.